సో ఫైనల్‌గా ఏం జెప్తారు? ఈ సమస్యతో బాధపడుతున్న వారికి, గిల్ట్‌గా ఫీల్ అయ్యే వాళ్ళకి, పక్కన కామెంట్స్ చేసే వాళ్ళకి, గేల్ చేసే వాళ్ళకి సో మీరేం చెప్తారు? యాస్ ఎ సీనియర్ లేజర్ సర్జన్‌గా మీరేం చెప్తారు? ఫస్ట్ మన ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. పక్కనోడి ఆరోగ్యం గాదు, లేకుంటే పక్కన వాళ్ళు ఏదో మాట్లాడతారని జెప్పి సోషల్ స్టిగ్మా తోటి పక్కన వాళ్ళకి చెప్పుకోకుండా, డాక్టర్‌కి చెప్పుకోకుండా ఉండడం వల్ల మనది మనమే నష్టం చేసుకుంటున్నట్టు అవుతుంది. సో ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే మాక్సిమం సర్జరీ చేయకుండా మనం మందులతో తగ్గించుకోవచ్చు. దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తా ఉంటే అది గ్రేడ్ 3, గ్రేడ్ 4గా మారిపోతుంది. కొన్నిసార్లు ఇవి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతీదీ అక్కడ బ్లీడ్ అయింది, ప్రతీదీ అక్కడ ముద్దలాగా ఉన్నది ఓన్లీ పైల్సే కావు. అక్కడ కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. సో వీటిని గాని మీరు నెగ్లెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎగ్జామినేషన్ చేయించుకోకుండా, అది క్యాన్సర్‌గా కన్వర్ట్ అయిపోయి మళ్ళా లేనిపోని అనర్థాలు జరుగుతుంటాయి. కాబట్టి ఎవరికైనా గనక మోషన్‌లో బ్లీడింగ్ అయినా, మోషన్‌లో పెయిన్ ఉన్నా, ఎవరికైనా మోషన్ హార్డ్ వచ్చినా ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఒక జనరల్ సర్జన్ చూసి తన ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు సర్జరీ అవసరమా లేదని చెప్తారు. ప్రతి దానికి సర్జరీ అనేది సొల్యూషన్ కాదు. కొన్నిసార్లు మందుల ద్వారా మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ పైల్స్ రాకుండా చేసుకోవచ్చు. ఉన్న పైల్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ.